హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? సో నేను ఈ వీడియోలో దోశ ఎలా వేస్తారు అని చూపిద్దామన్నట్లు తీసానన్నమాట. యాక్చువల్లీ అందరూ మిక్సీ అది వాడుతుంటారు దోశకి. సో ఇనిషియల్ కొత్తగా అయితే నేను కూడా మిక్సీ అలా వాడుతూ ఉంటాను అనమాట. బట్ మిక్సీ ఏంటంటే చేతులు కట్ చేసుకోవడం అది జరుగుతుంటాయి మనకి. చేతులు ఒక్కొక్కసారి కట్ అవ్వడం, లేదంటే ఇలా పొరపాటున ఏదో కైండ్ ఆఫ్ వి నీడ్ టు సార్కి మారుస్తూ ఉండాలి క్వాంటిటీని బట్టి. సో అదే గ్రైండర్ అనుకోండి, సో ఈజీ మనకి. సో ఐ సజెస్ట్ టు మీరు ఒకవేళ మిక్సీ వాడుతూ ఉంటే దోశ చేయడానికి గ్రైండర్ని ప్రిఫర్ చేయండి ఒకసారి. ఎందుకంటే అది మీ లైఫ్ని చాలా ఈజీ చేస్తుంది. గ్రైండర్ నాది ప్రీమియర్ కాంపాక్ట్ గ్రైండర్ అనమాట. సో ఇది మనకి బాగుంటుంది ఇడ్లీకి వడకి కూడా. మనకి ఇప్పుడు అదేమంటారు, మన పల్లెటూర్లలో చేస్తుంటారు కదా, ఆ రకంగా మనకు బాగుంటుంది యాక్చువల్లీ. సో ఇక్కడ నేను రైస్ 4:1 వేస్తాను అనమాట. యాక్చువల్లీ రైస్ 4 అయితే మన ఇడ్లీ రైస్ 1 ఉరబ్ దాల్ అలా వేస్తాను. లేదంటే 1.5 వేయచ్చు ఇంకొంచెం మెత్తగా కావాలంటే. సో ఇలా గ్రైండ్ చేసుకొని ఒక మేబీ హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ గ్రైండ్ చేసుకొని వదిలేయచ్చు మనం. వీ నో నీడ్ టు. సో ఐ థింక్ బెటర్ మీరు ఒకవేళ